ఈ లిస్ట్ లో ఫైనల్ ఉండే అని రాయు, తర్వాత లేదు అని రాయు, నమోదు కాలేదని కుడాల కృష్ణవేణి. నేను నామినేషన్ సర్పంచ్గా నామినేషన్ తేజపూర్ గ్రామం నుంచి వేద్దామని నేను వచ్చిన. అయితే ఎస్సీకి 25 సంవత్సరాలుగా అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత. దీన్ని వినియోగించుకుందామని నేను నామినేషన్ వేద్దామని నేను అనుకుంటే ఓటర్ లిస్టులో నా పేరు నమోదు కాలేదని చెప్తున్నారు. కాకపోతే నా ఓటర్ కార్డు మాత్రం నాకు ఉంది. నేను జూలైలో మన ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఓటు కూడా నేను వేశాను. కాకపోతే ఇప్పుడు నా ఫోటో పాత దాని మీద నా ఫోటో చేంజ్ అయిందని చెప్పేసి ఆ చేంజ్ కోసం అని చెప్పేసి నేను ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చితే ఆ ఫోటో చేంజ్ ఓటర్ కార్డు వచ్చింది. కాకపోతే తేజపూర్ గ్రామం లిస్టులో నా నేమ్ తో అసలు ఓటర్ లిస్టులో నా పేరే నమోదు కాలేదని చెప్తున్నారు. నామినేషన్ వేద్దామని నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నా, అన్ని సర్టిఫికేట్లు తీసుకున్నా, క్యాస్ట్ ఇల్లు ట్యాక్స్లు అన్ని తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్ అన్ని తీసిన తర్వాత కూడా ఇప్పుడు నాకు ఇక్కడ అవకాశం లేదని చెప్తున్నారు. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది ఇక్కడ నమోదు నాకు ఓటర్ కార్డు ఉన్న తర్వాత కూడా నేను ఎందుకు నామినేషన్ చేయడానికి అర్హురాలని కాదో నాకు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. నా పేరు మా వైఫ్ కు సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయడానికి వచ్చినాం. మేము ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఓటర్ ఐడి ఉండే, ఇప్పుడు నామినేషన్ వేయడానికి ఇప్పటికి ఓటర్ గల్లంత అయిపోయింది. కావాలని ఎస్సీ రిజర్వేషన్ రావడానికి 25 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మేము వేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఓటర్ గల్లంత చేశారు కాబట్టి మాకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.